బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేస్తారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. సోమర్పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పాపయ్య, బాలరాజ్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపొందారు. దీంతో ఎన్నికల్లో తమపైనే పోటీ చేస్తారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్ కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ప్రమాదంలో బాలరాజ్తో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్తవలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరామర్శించడానికి ఉంటది కదా అన్న, మేము పోయి కూర్చున్నాం, అమ్మ అందరం ఉన్నాం. నిన్నైతే ఆ వార్నింగ్ ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబు వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చాం. మేము తెలిసిన తెల్లారే మీరు చంపేస్తానన్న, మీరు అటు తప్పుకుంటే రైట్ వేస్తారని చెప్పిండన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందామని దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నాడన్న. గుద్దుతే అలా అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళమ్మని నడిచిందన్న. గుద్దుతే వెనక ముంగడికి అన్న, వెనక ముంగడికి కాశీ ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడో అట్లా గుద్దినాడు. ఉర్తా వెళ్ళి వరకు చేసిన నేను అంత పరిచయం చేసినాను. నా ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి. జీతం చేసుకుని అయినా బతుకుతా, జీతం చేసుకుని అయినా బతుకుతా. నా ఊరనే కాపాడుకుంటా. యువకులు వద్దన్న, యువకులు వద్దన్న, వాళ్ళదే కావాలి. కలెక్టర్ ద్వారానే నిన్న ఒక వారిని కూడా చేయడు. ఏ పోలీసులు ఏమీ వేయలేరు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేస్తారనే కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామంలో ఇరు వర్గాల మధ్య చిచ్చు చేసింది. ఏకంగా గెలిచిన అభ్యర్థి తమ్ముడు ఓడిన అభ్యర్థి ఇంటిపై కూడా ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. అయితే ఇక సంఘటన కామారెడ్డి జిల్లా సోంపేట మన గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గెలిచిన అభ్యర్థి అయినటువంటి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో ఓడిన అభ్యర్థి అయినటువంటి బాలరాజు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బాలరాజుకు అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో గంజి భారతి, అలాగే బాలవన్, స్వరూప, పద్మ, సత్యవ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగడాలు పెరిగిపోయాయని చెప్పి ఈ సంఘటన బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేశారు. అయితే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు అక్కడ ఆందోళనకు దిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇటు ముఖ్యంగా సర్పంచ్ గెలిచి 24 గంటలు కాకముందే నాయకులు దౌర్జన్యానికి మొదలు పెట్టారని చెప్పి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి అయితే లేదని చెప్పి వారు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్, అలాగే ప్రశాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాయలసీమ ఉత్తరప్రదేశ్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను బిట్టారాజు, అలాగే హనుమంత్ అనయుడు ఆయన ఇంటిపై గెలిచిన సర్పంచ్ అతని తమ్ముడితో ఇల్లును కూల్చే ప్రయత్నం చేశారని చెప్పి కూడా మండిపడ్డారు. వెంటనే వీరిని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే జాజులు సురేందర్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.